ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే చేపల వేటలో మంచి ఫలితాలు వస్తాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండెంట్ రోహిత్ బి తెలిపారు. బుధవారం కాకినాడ ఏటిమొగ కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ స్టేషన్ మెరైన్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. భారత సముద్ర తీరం చాలా పెద్దదని పేర్కొన్నారు. సముద్రంలో చేపల వేట కోసం మత్స్యకారులు అనుకోకుండా సరిహద్దులను దాటుతున్నారని, దానివల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా మత్స్యకారులు కూడా మారి చేపల వేట చేయాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ట్రాన్స్పాండర్ను రాత సమయంలో ఆన్ చేసి ఉంచాలన్నారు. దానివల్ల పరిధి దాటి అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చన్నారు. లైఫ్ జాకెట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు బోట్లో ఉంచుకోవాలన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, జేడీ కరుణాకర్ రావు, అప్సడా రాష్ట్ర డైరెక్టర్ లంక నారాయణ ప్రసాద్ మాట్లాడుతూ వేట నిషేధంలో మత్స్యకారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమాండెంట్ అతుల్ వర్మ, ఉపాధ్యాయులు మల్లాడి రాజు, సెక్రటరీ బాబులు, జాయింట్ సెక్రటరీ వెన్నుపోతి శ్రీనివాస్, కోశాధికారి చింతపేర్రాజు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పంతాడి రాజు, సిఐ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ అవగాహన సదస్సు అనేది ఎప్పుడు పెడుతున్నారు, మీకు ఎప్పుడు కూడా జరుగుతున్న విధానం బట్టి జరగబోయే అని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అంటే మనందరూ కూడా బోట్ ఫిషింగ్ లో రావడం తప్ప బయట ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మీకు తెలియదు. అలాంటివన్నీ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా, కోస్ట్ గార్డ్ ద్వారా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ అవగాహన సంస్థ ద్వారా చెప్పడం జరుగుతుంది. అందులో మనం కొన్ని పాటిస్తాం, కొన్ని పాటించలేదు, ఇలా కూడా ఉంటున్నాయి. కానీ పాటించవలసిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అన్ని కూడా వాళ్ళు చెప్పిన కూడా పాటిస్తూ ఉండాలి, జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారు. జాగ్రత్త తీసుకోకపోతే నష్టం జరుగుతుంది. ఉదాహరణకి ఈరోజు ఇప్పుడు మనం ఉన్నాం, గతంలో మనం బోర్డు కట్టుకుని మనమే ఆటోకి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడున్న పరిస్థితులు డిపార్ట్మెంట్ కూడా అప్పుడున్న పరిస్థితిలో ఎటువంటి సహకారం లేదు గతంలో. కానీ ఇప్పుడలా కాదు, ప్రభుత్వం సహకరిస్తుంది. ఏ విధంగా సహకరిస్తుంది అంటే గతంలో మనమే ఇంజిన్ కొనుక్కోవాలి, మనమే బోర్డు కట్టుకోవాలి, అన్ని మనమే కొనుక్కోవాలి. దాని మీద ఏమైనా అవసరం ఉంటే వాళ్ళని కానీ ఏమైనా కావాలంటే గత ప్రభుత్వాలు కొన్ని ఇచ్చినాయి, తర్వాత మన ప్రభుత్వం ఇచ్చినాయి, అన్నీ ఉన్నాయి. కానీ అది వేరు. ఇప్పుడేమో టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు అన్ని కూడా ఎవరైతే టెక్నాలజీని ఉపయోగించుకుని వెళ్తున్నారో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. విషయంలో కొంచెం చేపలు చూస్తాం మనం, వాళ్ళు చూడండి ఎంత టెక్నాలజీ. చేపనే ఫిషింగ్ చాలా ఫిషింగ్ చేస్తున్నారు, మామూలుగా కాదు. మనం కొంతమంది వెళ్తే ఫిషింగ్ ఉండలేదు, కొంతమంది దొరుకుతుంది. వాళ్ళు తెలుగు యాడ్ చేస్తే కొంతమంది ఫిషింగ్ ఉంటుంది, కొంతమంది రావట్లేదు. అందుకే నాడు ప్రభుత్వం మనకి గతంలో డాట్ ఫిషింగ్, డాట్ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ దీంట్లో ఇంకా లేటెస్ట్ వచ్చింది. అది ఇచ్చిన దాన్ని మనం బోర్డులో పెట్టుకుని మనం దాన్ని ఆన్ చేయగలంటారు. ఆన్ చేస్తాం కదా, మీరు ఎక్కడా వెళ్తుంది ఆన్ చేయట్లేదు. అదే ఇందులో మళ్ళీ ఇంకా రకాలు ఇచ్చారు. ఏంటంటే ఫిషింగ్ ఎక్కడ ఉంటుంది, గ్రౌండ్ కూడా తెలిసే పరిస్థితి ఉంది. ఈ ట్రాన్స్పాండర్ అనేది లేటెస్ట్ వెర్షన్ లో మన బోట్ ఓనర్ నుంచి చెప్పింది ఏంటంటే, మాకు ఇందులో పవర్ అనేది ఎక్కువ లాగేస్తుంది ఒకేసారి, విహెచ్ఎఫ్ ఛానల్ అనేది డిస్టర్బ్ అవుతుందని అన్నారు. అంతే కదా. కానీ మనకి ఏంటంటే ఇస్రో నుంచి సైంటిస్టులు వచ్చారు. ఇది తయారు చేసింది పేటలో ఉన్న సంస్థలు కాదు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఇది. శాటిలైట్ లింక్, ప్రతిదీ కూడా శాటిలైట్ లింక్ ఉంది. సమాచారం ఇచ్చేదాన్ని దేశ భద్రత కూడా ముడిపడి ఉంటుంది. ఎవరు పడతారు అంటే మొదట్లో మీకు విహెచ్ఎఫ్ సెట్లు ఇచ్చినప్పుడు ఆ సెట్లు ఎక్కువ నక్సలైట్లు వాడేవారు. మనకి ఇవ్వడానికి భయపడుతూ మనకు 15-16 ఛానల్ ఇచ్చారు. 15-16 ఛానల్లో మాట్లాడడం ఎంతమంది చెప్పలేరా? మీరు ఛానల్ మళ్ళీ రిపేర్ చేసేవారు కదా. ఛానల్ చేసి 95-100 ఛానల్ మాట్లాడేసేవారు.
వాళ్ళందరూ రోజు ఫోన్ చేసి ఏమన్నా మా ఛానల్లో మీ వాళ్ళు వచ్చేస్తున్నారని. అంటే ఒక డిసిప్లిన్ అనమాట అది. రెండోది ఏంటంటే డాట్ వచ్చింది, డాట్ తర్వాత ఇది వచ్చింది. పవర్ కన్జంప్షన్ ఏంటంటే మళ్ళీ కావాలంటే ఇస్రో సైంటిస్ట్ మనం పిలిపిద్దాం. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు డెమాన్స్ట్రేషన్ మన అసెంబ్లీ ఇచ్చారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎంతలో అవుతుందో అంతలో అవుతుంది. విపరీతంగా లాగేయడానికి ఛాన్స్ లేదు. సెల్ ఫోన్ ఛార్జింగ్, మీ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎంత పెట్టుకుంటారో అంతే అవుతుంది. మేము కావాలంటే ఇన్స్ట్రుమెంట్ మీద మేము దాని మెజర్మెంట్ చూపిస్తామని చూపించారు. ప్రూవెన్ టెక్నాలజీ. మనం కావాలంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ పిలిపిద్దాం, దాని మీద చేద్దాం. ఇదేంటంటే మీరు ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నప్పుడు మీరు అంటున్నారు కదా VHF సర్టిఫికేట్ సిగ్నల్ క్రాష్ అవుతున్నాయండి. దాన్ని మనం వెరిఫై చేస్తాం. మొత్తం పాయ ఈస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ అండమాన్ సెక్టర్లో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. అందులో ఈస్ట్లో ఎక్కువ వర్క్ చేసిన అనుభవంతో నేను చెప్పబోయేది ఏంటంటే కోవిడ్ కొన్నిసార్లు మన వాళ్ళు వేస్తారు. అంటే జనరల్గా ఉంటుంది. ఇప్పుడు అలా ఇంగ్లీష్లో ఏదో ముక్క చెప్పినట్టు గ్రాస్ ఈస్ ఆల్వేస్ గ్రీన్ ఆన్ ద అదర్ సైడ్ అని. పక్కింటి పొలకూర రుచిగా ఉంటుందంట. అలాగే అక్కడ ఏమో ఆ శ్రీలంక దగ్గర ఉన్న తీరంలో వేరే చేపలేమో కొత్తగా వింతగా లేదంటే అతి పెద్దగా ఏమో ఉంటాయన్న ఒక ఆలోచన మనలో అయితే ఖచ్చితంగా ఉంది. కానీ అల్లదేదో మంచి సినిమా తీశారు మన వాళ్ళు. నిజంగా మన చలనచిత్ర పరిశ్రమ వాళ్ళకి మనం కృతజ్ఞతలు అవ్వాలి. ఎందుకంటే సినిమా ద్వారా మనం అందరం నేర్చుకుంటాం. అదే సినిమా వచ్చింది మంచిది. థ్యాంక్ యూ సార్. ఆ టండేల్ సినిమా ద్వారా ఇప్పుడు డైరెక్టర్ గారు పాటలు ఏం పెట్టారు, ఏమైంది స్టోరీ అనేది కాదు, అది ఒక నిజ జీవితంలో జరిగిన ఒక జీవిత కథ. అండ్ మీ అప్పుడు దాన్ని కదిపి మీ అందరికీ చెప్పడం జరుగుతుందంటే ఏదో ఆశ, ఆ ఆశను మరి అత్యాశను మరి మనం చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత తీర ప్రాంతం చాలా చాలా అంటే చాలా పెద్దది. అంటే ఫైర్ ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఆర్పే సాధనాలు కూడా లేకపోవడం ఇదొక పాయింట్ని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది. దీనికి అనుకూలంగా చర్యలు తీసుకోమని గవర్నమెంట్ని అన్ని స్టేట్ గవర్నమెంట్ని కోస్టల్ స్టేట్స్ని ఆదేశించడం జరిగింది. నాలుగోది ఒకటి వచ్చినప్పటికీ కలర్ కోడింగ్. ఈ కలర్ కోడింగ్ సరిగా లేకపోయిన కారణంగా ఏ బోర్డు ఏ స్టేట్తో అర్థం కాక మొత్తానికి కన్ఫ్యూజన్ వచ్చేసి దొంగలు దూరే అవకాశం ఉంది. కాబట్టి కలర్ కోడింగ్ని ఎట్టి పరిస్థితుల్లో పాటించాలి. కలర్ కోడింగ్ లేకుండా ఏ సముద్రంలోకైనా బోటు కానీ వెళ్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నాలుగో పాయింట్ వచ్చేటప్పటికి సరైన డాక్యుమెంట్లు లేకపోవడం. ఎవరికి సిబ్బంది వెళ్ళిన సిబ్బందికి సరైన డాక్యుమెంట్లు చూపించట్లేదు. ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర ఉంటున్నాయి, అంతకు మించి మిగిలిన దగ్గర డాక్యుమెంట్ ఉండట్లేదు. అటువంటి వాళ్ళని దొరికితే మాత్రం వదలొద్దు. అండి, మన ఇండియన్ కోస్ట్ గార్డ్ భారతీయ తీర రక్షణా దళం 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న శుభ సందర్భంగా స్పెషల్ కమ్యూనిటీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజున మన మత్స్యకారులందరూ కూడా సముద్రంలో వెళ్ళినప్పుడు ఎటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ క్యారీ చేయాలో వాళ్ళు తీసుకోవాల్సిన తగ చర్యల గురించి మన గౌరవమైన ఎమ్మెల్యే గారు సార్ శ్రీ కొండబాబు గారు ఆధ్వర్యంలో మన ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మెరీన్ పోలీస్, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ రోజున ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఈ స్పెషల్ కమ్యూనిటీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబడింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.